హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక చావు బ్రతుకుల మధ్య శౌర్య పోరాడుతున్నారని చెప్పి గుడికి వెళ్ళి శౌర్య పేరు మీద అర్చన రాపించి తమలపాకు మీద పేరు రాయించి నంది ముందు పెట్టి ఇక మొక్కుకొని గుడికి వచ్చేసరికి రక్తం అవసరమైంది అని చెప్పడంతో తనది కూడా అదే బ్లడ్ గ్రూప్ అవడంతో ఒక్క క్షణం ఆలోచించకుండా శౌర్యకి ఇక బ్లడ్ ఇస్తుంది. తర్వాత 24 గంటలు అబ్జర్వేషన్‌లో పెట్టిన తర్వాత శౌర్యని చూడొచ్చని చెప్తారు. ఇక తాను తీసుకొచ్చిన కుంకుమను శౌర్య సార్ నుదుటన పెట్టగానే ఒక్కసారిగా శౌర్య కళ్ళు తెరిచి చూడగానే రామలక్ష్మి ఉంటుంది. రామ అని అంటూ ఉంటే కన్నీళ్లు తుడుచుకొని రామలక్ష్మి అక్కడి నుంచి శౌర్య కంట పడకుండా వెళ్ళిపోతుంది. హాస్పిటల్‌కి వచ్చి అస్మిత వాళ్ళ అమ్మా, నాన్న మాత్రం గట్టిగా గొడవ చేస్తూ ఉంటారు. అయినా నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? శౌర్య కూడా నిన్ను ప్రేమించాలి కదా! నీకు అది ఎందుకు అర్థం కావట్లేదని చెప్పి శౌర్య గురించి అస్మితను లాక్కొని వెళ్ళిపోతారు. మరి నిజంగా తన ప్రాణాన్ని కాపాడడానికి డబ్బయితే తను అరేంజ్ చేసింది. కానీ చివరికి ప్రాణం కాపాడాలంటే రక్తం అవసరపడింది కాబట్టి ఆ రక్తాన్నిచ్చి రామలక్ష్మియే శౌర్య ప్రాణాన్ని కాపాడుకుంది. మరి నిజంగా ఆద్య కాలేజీకి వెళ్ళి రామలక్ష్మికి నిజానిజాలన్నీ కూడా చెప్పి తన మనసును మార్చి శౌర్యతో కలపాలనుకున్న ఆద్య సీనుల ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవ్వబోతుంది? అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. రామలక్ష్మి కాలేజీకి వెళ్తుంది కదా! రఘురామ్ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా రామలక్ష్మి కాలేజీకి వెళ్ళడానికని వీల్లేదని చెప్పినా కూడా రఘురామ్ మాత్రం రామలక్ష్మిని కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. రామలక్ష్మి ఇక కాలేజీకి బయలుదేరి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే తన ఫ్రెండ్ ఛాయ వచ్చి, "ఏంటిదే? నేను మా అన్నయ్య పెళ్లి ఉండడం వల్ల నీ పెళ్ళికి రాలేకపోయాను. అసలు ఆది ఏంటి అలా చేయడం ఏంటి? ఒకప్పుడు సీను బావని ప్రేమించింది. కాదనను. కానీ తనని వద్దనుకుందనే కదా నీకు అలాగే సీనుకి ఇంట్లో వాళ్ళు పెళ్ళిని కుదిర్చారు. అప్పుడు చివరికి ఎవరిని కాదనుకొని వచ్చి, ఇప్పుడు చివరికి అందరి ముందు సీనుని పెళ్లి చేసుకొని తీసుకొచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? అయినా ఆద్య ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు" అని చెప్పి ఆద్యను అనరాని మాటలు అంటూ ఉంటే, ఇక వెంటనే రామలక్ష్మికి కోపం వచ్చి, అందరూ నా గురించి మాట్లాడే వాళ్ళే. అయినా ఆద్య సీను బావ ప్రేమించుకున్నారని నీకు తెలుసు కదా! అయినా నేను సీను బావని పెళ్లి చేసుకోవడానికి కావాలని ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఇక మా ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పాను. కానీ ఇంట్లో వాళ్ళు సీను బావ అయితే నన్ను మంచిగా చూసుకుంటాడని చెప్పి అలా ఇంట్లో వాళ్ళతో కావాలనే వాళ్ళ కోసం ఒప్పుకున్నాము. చివరికి సీను బావకి ఆద్యకు పెళ్లి జరగాలని రాసిపెట్టుంది కాబట్టి సీను బావ ఆద్య పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు అని ఈ విధంగా అంటూ ఉంటే, "ఏమోనే నువ్వెంత చెప్పినా సరే ఆద్య మీద నాకు కోపం బాగా రగిలిపోతుంది" అని అంటూ ఉంటే, "సరేలే అందరూ జాలి పడేవాళ్ళే" అని ఈ విధంగా అంటూ ఉంటే, "సరే కానీ నీకొక విషయం చెప్పాలి రామ" అనగానే, "ఏంటది?" అని చెప్పి రామలక్ష్మి అడగానే సౌర్య సారు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారంట. ఆయన మీద ఎవరో దాడి చేశారంటే, గాంధీ చౌక్ దగ్గర ఉన్న హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారంట అనగానే, అవునా అని చెప్పి రామలక్ష్మి షాక్ అయిపోతుంది. సరే నేను వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళొస్తాను అని రామలక్ష్మి వెంటనే సైకిల్ వేసుకొని హాస్పిటల్‌కి బయలుదేరుతుంది. ఈలోపు కాలేజీకి వస్తే రామలక్ష్మితో ఫ్రీగా మాట్లాడొచ్చు అని చెప్పి ఆది కూడా కాలేజీకి వస్తుంది కదా! కాలేజీకి వచ్చిన తర్వాత ఛాయని చూసి "ఛాయ రామలక్ష్మి కనిపించిందా?" అనగానే, "నేను నీతో మాట్లాడను. అయినా నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది" అని అంటూ ఉంటే, "సరే ముందు రామ ఎక్కడ ఉందో చెప్పు" అనగానే, "రామ ఇక్కడ లేదు. సరికి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్‌కి వెళ్ళింది" అనగానే, సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ, "నేను నీతో మాట్లాడనని చెప్పాను కదా! అయినా ఎందుకు మాట్లాడుతున్నావు" అని చెప్పేసి ఛాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే అదేంటి రామలక్ష్మి శౌర్య సార్ కోసం శౌర్య సార్‌ని చూడడానికి హాస్పిటల్‌కి వెళ్ళిందా అని చెప్పి రామలక్ష్మి గురించి ఆద్య అనుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఇక గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రదక్షిణాలు. అప్పుడు వెంటనే పంతులు గారు కళ్ళల్లో నీళ్లు చూసి, "ఏంటమ్మా ఎందుకు అంత బాధపడుతున్నావు? కన్నీళ్లతో దేవుడికి అభిషేకం చేపిస్తావా ఏంటి?" అనగానే, "అదేం లేదు పంతులు గారు. నాకు తెలిసిన ఒకతను చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు. ఆయన పేరు మీద అర్చన చేయాలి" అనగానే, "సరేనమ్మా అక్కడ తమలపాకు ఉంది. ఆ తమలపాకు మీద ఆ చావు బ్రతుకుల మధ్య ఉన్నది ఎవరో ఆయన పేరు రాసి నంది ముందు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి మొక్కుకో అమ్మా. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అతను ప్రాణ
ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు అనగానే, సరే అని చెప్పేసి రామలక్ష్మి ఇక పంతులు గారు చెప్పినట్లు చేస్తుంది. తర్వాత కుంకుమను చేత పట్టుకొని హాస్పిటల్‌కు బయలుదేరుతుంది. ఇక హాస్పిటల్‌కు బయలుదేరిన తర్వాత అక్కడ శౌర్యకు బ్లడ్ అవసరం అని చెప్పి అటు ఇటు అందరూ కంగారుగా తిరుగుతూ ఉంటారు. ఎంత ఖర్చు పెట్టినా సరే చివరకు బ్లడ్ ఇవ్వకపోయినా ఇదే అన్నట్లుగా బ్లడ్ కోసం అటు ఇటు తిరుగుతూ ఎన్నో బ్లడ్ బ్యాంక్స్‌కి ఫోను చేసినా సౌర్యకి కావాల్సిన బ్లడ్ గ్రూప్ ఎక్కడా కూడా దొరకదు. బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకొచ్చినప్పటికీ తనకి కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందని చెప్పి, ఇంకా బ్లడ్ అవసరపడుతుందని చెప్పి నర్స్ చెప్పడంతో అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అస్మితకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అస్మిత ఫోను చేసి బ్లడ్ గ్రూప్ గురించి కనుక్కుంటూ ఉంటుంది. బ్లడ్ గురించి కనుక్కుంటూ ఉంటుంది. ఇక వెంటనే శౌర్య వాళ్ళ నాన్న కూడా ఫోను చేసి అంతా కూడా కనుక్కుంటాడు. కానీ ఎవ్వరు కూడా బ్లడ్ అవైలబుల్‌గా ఉందని చెప్పరు. అప్పుడే ఆ హాస్పిటల్‌కి వచ్చి రామలక్ష్మి, శౌర్య అనే పేషెంట్ ఎక్కడ ఉన్నారు అనగానే, "తనకిప్పుడు ఆరోగ్యం అస్సలు బాగాలేదమ్మా. తన కండిషన్ చాలా సివియర్‌గా ఉంది. తనకి ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకువెళ్ళాము. కానీ అనుకోకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల బ్లడ్ కోసం వెతుకుతున్నాము" అని చెప్పి అనగానే, "ఏ బ్లడ్ గ్రూప్" అని చెప్పి అంటూ ఉంటే, "ఏబీ నెగెటివ్" అని అనగానే, "నాది కూడా అదే బ్లడ్ గ్రూప్" అని చెప్పి రామలక్ష్మి ఒక్క క్షణం ఆలోచించకుండా, "నేను బ్లడ్ ఇస్తాను" అని చెప్పి అంటూ ఉంటే, "సరే అమ్మ త్వరగా రా" అని చెప్పేసి తనని లోపలికి తీసుకువెళ్ళి తనకిక ఇంజెక్షన్ చేసి బ్లడ్ అంతా కూడా తీసుకొని తర్వాత ఆపరేషన్ చేసి శౌర్యకు ఏ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్తారు. అస్మిత అలాగే తన తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. నర్స్ వచ్చి సమయానికి ఒక అమ్మాయి వచ్చి బ్లడ్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది అనగానే, "అవునా! నా కొడుకు ప్రాణాలు కాపాడిన ఆ దేవత ఎక్కడుంది మేడం? నేను వెళ్లి వెంటనే మాట్లాడాలి" అనగానే, "అక్కడ కూర్చొని ఉంది" అని చెప్పి అంటూ ఉంటే అక్కడికి వచ్చేసరికి వేరే నర్స్ ఇక తను వెళ్ళిపోయిందని చెప్పడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఇక తర్వాత రామలక్ష్మి దగ్గరికి నర్స్ వచ్చి, "మీరు బ్లడ్ ఇచ్చిన వ్యక్తి చావు బ్రతుకుల నుంచి బయటపడ్డారమ్మా" అని అంటూ ఉంటే, "ఇప్పుడు ఎలా ఉంది?" అని అడుగుతూ ఉంటే, "ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు కదా! 24 గంటల్లో అబ్జర్వేషన్‌లో పెట్టారు. తర్వాత మీరు వెళ్లి చూడొచ్చు మేడం" అనగానే, సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అస్మిత వాళ్ళ నాన్న, అమ్మ వచ్చి అసల ఏంటి నువ్వు చేసే పని? మమ్మల్ని కాదనుకోని ఇంట్లో నుంచి డబ్బు తీసుకొచ్చి, ఈ శౌర్య కోసం డబ్బులు తగలబెడతావా? నీకు ఎంత ధైర్యం? అయినా వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎంత మోసం చేశాడో నీకింకా తెలియట్లేదా? అనగానే, "శౌర్య సార్ ఏం చేసినా సరే, నేను శౌర్య సార్‌ని ప్రేమిస్తూనే ఉన్నాను. మీరు ఎంత చెప్పినా సరే" అని ఏ విధంగా అంటూ ఉంటే, "ఏం మాట్లాడినా సరే, మీరు మాత్రం నేను చెప్పేది వినరని అర్థమైంది. అయినా మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి" అని ఈ విధంగా అంటూ ఉంటారు. శౌర్య తల్లిదండ్రుల ముందే శౌర్యని అవమానిస్తూ ఉంటే, వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతారు. బయట నుంచి రామలక్ష్మి చూస్తూ ఉంటే, అస్మిత తన తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడ ఉండడంతో హాస్పిటల్‌లో అందరూ ఉన్నారు శౌర్య దగ్గర అని అనుకుంటూ ఉంటుంది. కానీ అస్మిత వల్ల ఈ శౌర్యకి ఇలాంటి స్థితి వచ్చిందని తను అర్థం చేసుకోదు. ఇకపోతే హాస్పిటల్‌లో అందరూ కూడా బయట కూర్చోవడంతో రామలక్ష్మి శౌర్య దగ్గరకు చేతిలో ఉన్న కుంకుమను తీసుకొని వెళ్ళి శౌర్య నుదుటన పెట్టగానే శౌర్య ఉన్నట్టుండి స్పృహలోనికి వస్తాడు. "శౌర్య సార్" అని అంటూ ఉంటుంది. రామ అని కళ్ళు తెరిచి పిలిచేసరికి రామలక్ష్మి అక్కడి నుంచి మాయమైపోతుంది. మరి నిజంగా రామలక్ష్మి రక్తం ఇవ్వడం వల్లే శౌర్య బ్రతికాడని మరి ఎలా తెలుస్తుంది? అసలేం జరగబోతుంది?